ఏమైందిరా? అంగడి నిండుందన్న. లెట్స్ బిగిన్ ది షో. కుంటితనముతో నడవనివ్వకుండా చేస్తున్నా ఆ కుంటి దయ్యాలతో మాట్లాడుతున్నాను. నువ్వెందుకు వచ్చావు? వచ్చబడడానికి వెళ్తున్నా, పట్టుకుంటావా? వచ్చిన తర్వాత ఇక్కడ మా డాడీ గారు మమ్మీ గారు ప్లేయర్ చేయగా రేషన్ కార్డు వచ్చింది. అలాగే మా బాబుకు కూడా అమ్మఒడి వచ్చింది. నమ్మద్దురా, అడుగు తిరు. చెప్పు, పరిగెత్తాలనుందా? పరిగెత్తాలనుంది. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వెనకాల హై గురు, హై హై గురు, సుమంత్రకాళి, జై రుద్రకాళి, ఓం హ్రీం ఆం ఫట్. ఏమైంది పండు? నీ రూపం పూర్తిగా మారిపోయింది. లే లే. ఇలా పడిపోయి సార్ సార్ పోయాడా? షేక్ అవుతుంది, వాళ్ళంతా షేక్ అయిపోతుంది. చూడండి, షేక్ అయిపోతుంది, షేక్ అయిపోతుంది, షేక్ అయిపోతుంది. మా భార్య ఫోన్ చేసింది, మా పాప జ్వరంతో ఉంది, డైరెక్ట్ హన్మకొండకు రారంటే ఆయిల్ తీసుకొని అమ్మగారి దగ్గర ప్రార్థన చేసుకుని పోయినా. ఆయిల్ తీసుకొని వెళ్ళారు. పోతే అక్కడ డాక్టర్ లేడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇంటికి వచ్చింది. నేను ఇంటికి వెళ్ళి ప్రార్థించి ఆయిల్ 2 చుక్కలు నోట్లో వేసిన. 2 చుక్కలు నోట్లో మీ అమ్మాయి ఒంట్లో వేశారు. వెంటనే జ్వరం మొత్తం స్వస్థత అయిపోయింది. వెంటనే జ్వరం తగ్గిపోయింది. నేను ఎర్రి పప్పులా కనిపిస్తున్నానా? కొండేరి పప్పులా కనిపిస్తున్నానా? నన్నే మోసం చేద్దాం అనుకుంటారా? యవన కాలమందు నీ కాడి మోయగా ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఎక్కడో కొడుతుంది సీనా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. సారీ అండి, లేదు, నో ఛాన్స్. నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఇస్తా. ఒక ఆశ ఉందయ్యా. నమస్కారం. చేసుకో. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.